నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రేమకు నిర్వచనమేమిటి? తాజ్మహల్ నిర్మించడమా? లేక గుండెల్లో గుడి కట్టడమా? వీటన్నింటికీ భిన్నంగా కంటిచూపు లేకపోయినా కరుణతో నిండిన హృదయంతో కనుమరుగైన భార్య ఆశయానికి సజీవ రూపమిస్తూ 35 మంది అభాగ్యుల కడుపు నింపుతున్నాడు ఒక నిరుపేద సాధకుడు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పైనా గ్రామానికి చెందిన రాయుడు శ్రీనివాసనే అంధుడు సాగిస్తున్న ఈ అన్నదాన యజ్ఞం చూసే ప్రతియొక్కరి కళ్లల్లో తడివస్తోంది. హృదయాలు గర్వంతో ఉబ్బుతున్నాయి. ఆ దంపతులు నిరుపేదలే అయినా వారి ఆలోచనలు మాత్రం మహోన్నతమైనవి. ఆపదలో ఉన్నవారికి, వికలాంగులకు పట్టెడు అన్నం పెట్టాలి అనేది ఆ ఇల్లాలు బ్రతికుండగా కోరుకున్న బలమైన ఆశయం. కాలగమనంలో ఆమె భౌతికంగా దూరమైనా ఆమె ఆశయాన్ని మాత్రం శ్రీనివాస్ చావనివ్వలేదు. ఆమె జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని ఆమె కోరికను తీర్చడమే తన జీవిత పరమార్థంగా మార్చుకున్నాడు. కేవలం 3 వ్యక్తులతో మొదలైన ఈ సేవా ప్రస్థానం నేడు 35 మంది వికలాంగులు, వృద్ధుల ఆకలి తీర్చే మహావృక్షంగా మారింది. తనకు వచ్చే ప్రభుత్వ పెన్షన్ డబ్బులను సైతం సొంతానికి వాడుకోకుండా ఈ అన్నదానానికి ఖర్చు చేస్తూ నిఖార్సైన త్యాగానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు. ఈ సేవను మరింత వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సత్య హెల్పింగ్ హార్ట్ డిసేబుల్డ్ సొసైటీ అనే సంస్థను స్థాపించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా భార్య ఇప్పుడు మన మధ్య లేకపోయినా ప్రతిరోజూ అన్నం తినే ఈ అభాగ్యుల తృప్తిలో, వారి నవ్వుల్లో నేను నా భార్యను చూసుకుంటున్నాను. దాతల సహకారంతోనే నేను ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాను అని అన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభకార్యాలు, ఫంక్షన్లలో టన్నుల కొద్దీ ఆహారం వృథాగా చెత్తకుప్పల పాలవుతున్న ఈ రోజుల్లో శ్రీనివాస్ ఒక వినూత్నమైన పిలుపునిచ్చారు. ఎవరైనా చేసుకునే ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను తమ సంస్థకు అందిస్తే వాటిని సేకరించి ఆకలితో అలమటించేవారికి అందించి సద్వినియోగం చేస్తానని ఆయన కోరుతున్నారు. కళ్ళు ఉండి కూడా సమాజం పట్ల గుడ్డిగా వ్యవహరించేవారున్న ఈ లోకంలో కంటిచూపు లేకపోయినా సమాజపు ఆకలిని గుర్తిస్తున్న రాయుడు శ్రీనివాస్ను స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. అయితే రోజురోజుకూ ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతుండటంతో శ్రీనివాస్ ఒంటరి పోరాటం భారంగా మారుతోంది. సమాజంలోని ఉదార స్వభావులు, దాతలు మరింతమంది ముందుకు వచ్చి ఈ సత్య హెల్పింగ్ హార్ట్ సంస్థకు చేయూతనిస్తే మరికొంతమంది అనాథల ఆకలికీకలను ఆర్పే అవకాశముంటుంది. ఒక అంధుడి ఆశయానికి అండగా నిలవడం మనందరి కనీస బాధ్యత. పైన గ్రామంలో ఉన్నాం, పెద్దపూడి మండలం. ఇక్కడ సత్య హెల్పింగ్ హార్ట్స్ డిజేబుల్ సొసైటీలో ఉన్నాం. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అసలు ఈ సేవ ప్రారంభించడానికి కారణం ఏంటో ప్రస్తుతం మనం దీన్ని అడిగి తెలుసుకుంటాం. 2006లో మా మిసెస్, మాకు 2002లో వివాహం అయ్యిందండి. 2006లో మా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. అప్పట్లో మరి మా మిస్సెస్కి మరి ఎందుకైతే వచ్చిందో తెలియదు ఆలోచన. కొంతమందికైనా భోజనం పెట్టాలని ఆలోచన వచ్చింది 2006లో. అయితే మనం తినడానికే తిండిలేదు కదా, అలాంటి పరిస్థితులు ఎలా చేస్తాం ఇదంతా అనేసి నేను అన్నప్పుడు, ప్రార్థన చేస్తే దేవుడే సాయం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా అని చెప్పి చెప్పడం జరిగింది. అటు రీతిగా మరి 2016లో ముగ్గురితో ఈ యొక్క హాస్టల్ ప్రారంభించామండి. తర్వాత మరి ఇప్పటికి 35 మంది ఇక్కడ పోషించబడుతూ ఉన్నారు. అంధులు, అనాథులు, వికలాంగులు, వృద్ధులు కూడా పోషించబడుతూ ఉన్నారు. మరి ఈ హాస్టల్కు మరి అనేక మంది డోనర్స్ వస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, మరి వివిధ కార్యక్రమాలు చేసుకుని భోజనాలు, మరి వస్త్రాలు, అనేకమైన దానాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఫంక్షన్ జరిగిన తర్వాత ఫంక్షన్లో మిగిలిపోయినటువంటి భోజనాలు కూడా తీసుకొచ్చి ఈ హాస్టల్కి ఇస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క వీడియోని చూసినటువంటి వారు కూడా ఈ హాస్టల్కి మిగిలిపోయి మీ ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఈ ఫంక్షన్లో మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇక్కడ మా వాళ్ళకి అందించి సహాయపడతారని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నామండి.
అందరికీ నమస్కారం. నా పేరు సుందరపల్లి సుధాకర్, పైన చింతపల్లి ఎంపీటీసీని. మరి ఈరోజు పైన గ్రామంలో ఉన్నటువంటి సత్య హెల్పింగ్ అండ్ డిజేబుల్ సొసైటీ మరి చైర్మన్ గారు అయినటువంటి మరి రాయుడు ప్రభుదాస్ గారు అలాగే శ్రీనివాస్ గారు మరి మిసెస్ గారు భాగ్య గారు మరి ఎంతోమందికి పేదలకి అన్నము ఆహారము వస్త్రాలు మరి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చి వారి పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ వారి సంవత్సరాలు కానీ ఎన్నో కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఎవరైనా సరే మరి మీ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ మరి మీ ఇంట్లో ఏమి జరిగినా కానీ మరి ఇక్కడ చేసుకోవాల్సిన కూర్చున్నాం. అలాగే మీ వివాహంలో మిగిలిపోయినటువంటి ఆహారాన్ని కూడా ఇక్కడ తెస్తే మరి పేదలు సుమారు 40 మంది ఆశ్రయంలో ఉన్నారు, వారికి ఆహారం పెట్టిన వారుగా అవుతాం. మనం అందరం కూడా మరి ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మనం చెప్పిన మదర్ తెరిసే గారు. అలాగే మనం ఆ వ్యక్తి పడిపోయడానికి కాకుండా అతనికి సహాయం చేసే విధంగా మనం ఆహారం పెట్టాలి. మీరందరూ కూడా మరి ఈ ఆశ్రమంలో పాలుభాగస్తులు అవుతారని మీ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ మీ ఇంట్లో మరి ఏం జరిగినా కానీ ఎక్కడ ఇంటి దగ్గర ఎంత ఆనందంగా జరుగుతున్నారో మరి పేదల దగ్గర మరి వృద్ధులు వితాంతులు వికలాంగులు అనాథాశ్రమంలో ఉన్న ప్రతి బిడ్డల సంతోషం గడుపుతారని కోరుకుంటూ మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన గన్నిరెడ్డి గారికి మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు. వారికి వారి కుటుంబ సభ్యులకి మా సత్య హెల్పింగ్ అండ్ డిజేబుల్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.